నైట్ టైము మనం బండ్ల మీద బయటికి వెళ్తున్నప్పుడు కొన్ని సార్లు ఏ కారణం లేకుండా కుక్కలు చాలా కోపంగా మన వెనకాల పరిగెట్టుకుంటూ వస్తాయి కదా అరుచుకుంటూ. అసలు ఎందుకు వస్తాయో మీకు తెలుసా? చాలా మంది ఏమనుకుంటారంటే దెయ్యాలు వాటికి కనపడడం వల్లే ఇలాగా అరుచుకుంటూ మన వెనకాల పడతాయి అని చెప్పేసి అంటారు. నిజంగా ఈ కుక్కలకి దెయ్యాలు కనిపించడం వల్లే మన వెనకాల పడతాయా, లేదంటే వీటికి ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఏదైనా ఉన్నదంటారా? ఏదైనా సరే, ఒకవేళ ఈ సిచ్యువేషన్ లో మీరుంటే, మీరు బండి మీద వెళ్తున్నప్పుడు ఏదైనా కుక్క మీ వెనకాల పడుతుందంటే అసలు ఆ సిచ్యువేషన్ లో ఏం చేయాలి, దాని నుంచి ఎలా తప్పించుకోవాలో కానీ ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూస్తా. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టండి. అండ్ ఇలాంటి కంటెంట్ రోజు కూడా మన ఛానల్ నుంచి వస్తుంది. ఇంక మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. నార్మల్ గా చెప్పాలంటే ఈ వీధి కుక్కలకి పని చేసి చేయడం, చాలా వీధి కుక్కలకి ఉన్న ఇన్స్టెంట్ బిహేవియర్ ఇది. కుక్కలో ఇలా బిహేవ్ చేయడానికి కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటంటే, అందులో ఫస్ట్ వన్ ఏంటంటే, చాలా వీధి కుక్కలకు ఉన్న పని ఏదైనా ఉన్నదంటే ఈ వెహికల్స్ ని చేసి చేయడమే వీటి పని. వీటి యొక్క ఇన్స్టెంట్ బిహేవియర్ ఏది. చాలా కుక్కలకి ఎలా ఉంటదంటే, ఈ బండ్ల వెనకాల కార్ల వెనకాల పరిగెడితే వీటికి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి తెలిసినా కూడా కావాలని అదొక కోరిక కింద వెనకాల పరిగెడతాయంట. అలాంటి కుక్కలు మనం అసలు మార్చలేం. సెకండ్ వన్ వచ్చేసరికి టెరిటరియన్ ఇన్స్టెన్స్, అంటే వాటి యొక్క టెరిటరీ, వాటి ప్లేస్ నవి కాపాడుకోవడానికి ఇలా చేస్తాయంట. అంటే మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, కొన్ని కుక్కలు ఒక 5-6 కుక్కలు బ్యాచ్ల కింద పలానా ప్లేస్ లో ఉండిపోతాయి. ఆ ప్లేస్ లోకి కొంతమంది మనుషులు వచ్చినా అదో రకంగా చూస్తే, అలాగని వేరే కుక్కలు ఏదైనా వచ్చినాయి అంటే ఆ గ్రూప్ కుక్కలు కాకుండా ఆ కుక్కలు అయితే తరిమి మరి కరుస్తాయి. కొన్నిసార్లు చెప్పాలంటే ఈ వీధి కుక్కలు కాకుండా మనం పెంచుకునే కుక్కలు కూడా ఇలాగా బయటకు వచ్చినప్పుడు కొంతమంది వెనకాల పడతాయంట. అలా ఎందుకు జరుగుతుందంటే, అవి పప్పీస్ కింద ఉన్నప్పుడు వాటి ఓనర్స్ ఏం చేస్తారంటే సరదాగా వాటితో ఆడుకుంటారు. అంటే వాళ్ళు పరిగెడుతున్నప్పుడు దాన్ని వెనకాల పరిగెట్టించుకునేలా చేస్తారు. ఇది ఆ చిన్నప్పటి నుంచే వాటికి అలవాటు అయిపోయి పెద్ద అయిన తర్వాత సరదాగా ఆడుకుందాం అని చెప్పేసి కొంతమంది వెనకాల పడతాయంట. దీన్నే సెల్ఫ్ రీఎన్ఫోర్సింగ్ బిహేవియర్ అని చెప్పి పిలుస్తారు. అంటే పెద్ద అయిన తర్వాత అవి చేసేవి కరెక్టే అని చెప్పి అనుకుని అలా పరిగెడతా ఉంటాయి. అండ్ అలాగే ఈ పెట్ డాగ్స్ విషయంలో ఇంకో రీజన్ కూడా ఉన్నది. అదేంటంటే, వాళ్ళ యొక్క ఓనర్స్ అటెన్షన్ ని గ్రాప్ చేయడానికి అలా చేస్తూ ఉంటాయంట. కొన్నిసార్లు వాటికి బోర్ కొట్టినా లేకపోతే ఆడుకోవాలనిపించినా ఇలాగా బండ్ల మీద వెళ్ళే వాళ్ళు వెనకాల పడి అరుచుకుంటే వెళ్తాయంట సరదా కోసం. ఇప్పుడు మెయిన్ గా ఈ స్ట్రీట్ డాగ్స్ విషయంలోకి వస్తే, మనం పెంచుకునే కుక్కల్లాగా ఉండవు ఈ స్ట్రీట్ డాగ్ లైఫ్ అనేది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఛాలెంజ్ లాగా ఉంటుంది. ఈ స్ట్రీట్ డాగ్స్ ఎక్కువ రోడ్ల మీద ఉండడం వల్ల చాలా వెహికల్స్, పెద్ద వెహికల్స్ అయినా చిన్న వెహికల్స్ అయినా వాటి చేసే సౌండ్స్ కి వాటికి భయం వేసి బాగా డిస్టర్బెన్స్ వచ్చి ఆ కోపం వల్ల కోపం తగ్గించుకోవడానికి వెనకాల ఇలా గరుచుకుంటూ పరిగెడతాయని చెప్పేసి అంటారు. మెయిన్ గా చెప్పాలంటే వాటి యొక్క పాస్ట్ బిహేవియర్, ఈ పాస్ట్ బిహేవియర్ మెయిన్ గా చాలా కుక్కలకు ఉన్న ప్రాబ్లం. అదేంటంటే, అవి చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా చాలా మంది దూరలో ఏం చేస్తారంటే, అవి పడుకున్నప్పుడు బండి వెళ్ళి రేస్ చేయడం, లేకపోతే పడుకున్న కుక్కల్ని కాలుతో తన్నేసి వెళ్ళిపోవడం ఇలాంటివి చేస్తారు. అలాంటి బిహేవియర్ వల్ల కూడా చాలా కుక్కలు ఏం చేస్తాయంటే కోపం తగ్గించుకోవడానికి అలా చేస్తాయి. ఇంకొన్ని కుక్కలకి ఎలా ఉంటదంటే, వాటి పప్పీస్ కానీ లేకపోతే ఆ కుక్కలే రోడ్డు దాటున్నప్పుడు కానీ చాలా మంది గుద్దేయడం వల్ల కూడా ఇలా బిహేవ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి అంటారు. అయితే ఇప్పుడు ఈ కుక్కలు మన వెనకాల పడుతున్నాయంటే ఎలా తప్పించుకోలేదు? డాక్టర్ అనేసి ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైనా స్ట్రీట్ డాగ్ మిమ్మల్ని తరుపుతున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బండిని అక్కడే ఆపి కుక్క ఎటువైపు వస్తుందో అటు సైడ్ కాకుండా దానికి ఆపోజిట్ సైడ్ దిగి బండి మనకి అడ్డం పెట్టుకోవాలని చెప్పేసి అంటున్నారు. ఆ తర్వాత ఏం చేయాలంటే, ఆ కుక్క బిహేవియర్ బట్టి దాన్ని కూల్ చేయడానికి ట్రై చేయాలి. అంటే మనం కంగారు పడకుండా మనం కూల్ గా ఉంటూ ఆ కుక్కను కూడా కూల్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే అక్కడి నుంచి నెమ్మదిగా మనం వెళ్ళిపోవడానికి ట్రై చేయాలి. అయినా సరే కుక్క మన మీదగా వస్తుందంటే బండిని షీల్డ్ గా మనం అడ్డు పెట్టుకుని హెల్ప్ గురించి అరవాలని చెప్పేసి అంటున్నారు. లేదంటే మన చేతిలో ఏది ఉంటే ఏది పట్టుకుని కుక్క మీద విసిరేస్తే అది అక్కడి నుంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అయినా సరే అది మీ మీదగా వస్తుందంటే మీరు అది పిచ్చుకోక అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే, మీ సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి కదా, అంటే పొట్ట, ఫేస్, ఇవన్నీ కూడా మీరు కవర్ చేసుకుని హెల్ప్ గురించి అరవాలని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఇలాంటి ఇన్సిడెంట్ అనేది చాలా రేర్ కేసెస్ లో మాత్రమే జరుగుతుంది. జనరల్ గా ఈ కుక్కలు అనేవి మనం భయపెడితే అవి భయపడాల్సిందే. అవి భయపడి అక్కడి నుంచి వెంటనే పారిపోతాయంట. ఆ టైంలో మనం ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచిదని చెప్పి డాగ్ ట్రైనర్స్ అయితే చెప్తున్నారు. ఆ మన ధైర్యాన్ని చూసి అవి భయపడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయంట. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.